ఒక కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే చంద్రబాబు గారికి ఇప్పుడు ఒక అయాచిత వరం. ఇవాల్టి రోజున ఈ బడ్జెట్ ద్వారా రైతులు హ్యాపీ, పారిశ్రామికవేత్తలు, చిన్న తరహా మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హ్యాపీ, మధ్యతరగతి ఎవరైతే వేతన జీవులకి ఫుల్ హ్యాపీ. ఇలాంటి సంతోషం అంతా ఎన్డీఏ కూటమిలో ఉండటం వల్ల ఆటోమేటిక్గా తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అవుతుంది, జనసేనకి ఫెచ్చింగ్ అవుతుంది. అనుకోని వరం. ఎందుకంటే ఒకప్పుడు 2.5 తప్పించి ఎగ్జామ్షన్ లేని దాని నుంచి 5 లక్షల నుంచి ఇప్పుడు 10 అనుకుంటే 12 లక్షల రూపాయల దాకా ఎగ్జామ్షన్ అంటే ఎంతోమంది. దానికి తోడుగా ఈ స్టాండర్డ్ డిడక్షన్స్తో కలిపితే 12,75,000 దాకా మినహాయింపు ఒక ఎత్తు అయితే, వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది మన వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్ర నుంచి విదేశాలకు వెళ్ళి చదువుకుంటుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి రుణాలకు సంబంధించినటువంటి దాంట్లో వచ్చినటువంటి రాయితీలు, వాళ్ళకి వేసేటటువంటి పన్నుకు సంబంధించినటువంటి రాయితీలు. మరొక వైపున వచ్చేటప్పటికి ఏదైతే ఇప్పటిదాకా ఇల్లు మనం కనుక ఒక ఇంట్లో ఉండి ఒకటి అద్దెకిచ్చుకుంటే దానికి వచ్చేటటువంటి డబ్బుల మీద టీడీఎస్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది కాదు, 2 ఉన్నా పర్లేదు, 2.5 లక్షల నుంచి ఏకంగా 6 లక్షల రూపాయల ఎగ్జామ్షన్. అట్లాగే మనకి వివిధ రూపాల్లో వడ్డీ, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే డబ్బులు వడ్డీ పడతా ఉంటుంటాయి. అట్లాంటి వడ్డీల మీద పన్నులు పోతూ ఉండేటటువంటి పరిస్థితి. దానికి ఎగ్జామ్షన్ పెంచడం అన్నటువంటి 50,000 నుంచి 1,00,000 రూపాయలకి, అలాగే సీనియర్ సిటిజన్స్కి మరింతగా పెంచుకుంటూ రావడం, ఇవన్నీ కూడా మధ్యతరగతి వేతన జీవులకి ఎక్కువగా మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తూ ఆ జీతాలు సంపాదించుకునే వాళ్ళు మన దగ్గరనే ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేతన జీవులలో 100కి 80 నుంచి 90 మంది ఫుల్ సంతోషం. అది ఆంధ్ర నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అది ఆటోమేటిక్గా అధికార పక్షానికి బాబు గారికి ఫెచ్చింగే అవుతుంది.